అసలే కూతురు పెళ్లి జరగడం లేదనే బాధతో మా నాన్న సగం చచ్చిపోయారు. ఇప్పుడు మీరందరూ కలిసి పూర్తిగా చంపేశారు. సిరి నేను ప్రేమించుకున్నామని తెలిసి సిరిని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకొని మా ఇంటికి మాట్లాడడానికి వచ్చిన ఆయన నేను పెద్దిరెడ్డి రక్తం పంచుకుని పుట్టాననే విషయం తెలియగానే క్షణం కూడా ఆలోచించకుండా మీ ఆయన వెళ్ళిపోయారు. భయం వేస్తుండా సిరి? మీ నాయనలో మార్పు చూడలేకి ఇన్నేళ్లు ఎదురు చూపులతోనే గడిపినాను. తీరా ఆయన మారేసరికి నా తలరా తిట్టం మారినాది. నా బతికే అట్లాంటిదేమో. భర్తతో సంతోషంగా గడిపే భాగ్యం నాకు లేదేమో అనిపిస్తుండది. యాడుండాడో, ఎట్టా ఉన్నాడో, అసలు ఉన్నాడో లేడో. ఏందమ్మా ఇది? నిన్నిట్ట చూస్తాననుకోలేదే. అన్న కోసం ఇట్ట అయిపోయినావేందే? ఇంద్రమ్మ, వాడు ఈ పొద్దు కాకపోయినా రేపైనా వస్తాడు. నువ్విట్ట ఎంగిలి పడకుండా దిగాలుగా ఆడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే నీ ఆరోగ్యం ఏం కాను.
నా మాట వినవే. పద భోంచెద్దువు గాని. పోతమ్మా, నా అన్న లేని ఇల్లు నాకు నరకంగా ఉండది. అన్నకేమైనాదోనని మనసు నిండా బాధగా ఉండది. ఇంకా ఆకలిట వేస్తుందమ్మా. భయంగా ఉండదమ్మా. అన్నయ్య మనసు సరిగ్గా అర్థం చేసుకోనందుకు చాలా బాధగా ఉండదమ్మా. శిరీషులు ఏందయ్యా, మా అన్న గురించి ఏమన్నా తెలిసినాదా? ఏందమ్మా సిరి, అన్న ఆచుకి తెలిసినాదా? ఏం మాట్లాడరే? ఎంత ప్రయత్నించినా ఎటువంటి సమాచారం దొరకలేదు. ఏంటట్టా అంటా ఉండు? నేనే ఇంతమందిని పెట్టి ఎతికించినాను. అన్న ఇంతవరకు ఇంటికి రాలేదు. ఎప్పుడు ఎట్లాంటి వార్త వస్తాదోనని, ఏ మాట వినాల్సి వస్తాదోనని ఊపిరి బిగపట్టి అన్న కోసం ఎదురు చూస్తా ఉండాను. మీరేమో ఏమి పట్టనట్టుగా ఉండారు. ఇంద్రాణి, ఒక పక్క బావ కనిపించడం లేదు, మరోవైపు నిజం తెలియని నేరానికి నా అన్నయ్య పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. తండ్రి కోసం సిరి కూడా తల్లడిల్లిపోతోంది. కానీ ఏం చేయను? ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు. ఈరోజు కాకపోయినా రేపైనా నిజం బయటపడుతుంది. ఏందయ్యా బయటపడేది? నా కొడుక్కి చెల్లన్నా తల్లన్నా ప్రాణం. అలాంటి నా కొడుకుని మీ దొంగ ప్రేమలతో నాకు దూరం అయ్యేలా చేసి నా కొడుకునే నాకు లేకుండా చేశారు. చూడవయ్యా, దాన్ని చూడు. అన్న కోసం తిండి తిప్పలు లేకుండా ఎలా తయారైనదో చూడు. నువ్వుండమ్మా, మీ మూలంగానే నాన్న నాకు దూరం అయినాడు. రేపొద్దున కల్లా నాన్న నా ఇంట్లో ఉండాల, లేదంటే మీ అందరి ముందు ఏడుస్తూ కూర్చోవడం కాదు. కత్తి పట్టుకుని ఒక్కొక్కడిని నరుక్కుంటూ వస్తాను. మా అన్న యాడున్న ఎతికి తీసుకొస్తాను. నరకడం ఈ ఇంటి కాడి నుంచే మొదలవుతుంది. ఎవరిని వదిలిపెట్టను. నా అన్న నాకు దూరం చేసిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడు సంతోషంగా ఉండదా మీకు? కిష్కింద నాశనం అవడానికి సుగ్రీవుడు, లంక తగలబడ్డానికి విభీషణుడు ఎలా కారణమయ్యారో ఈ ఇంటి పతనం నీ రాకతో మొదలైంది. మనోహర్, నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. ఛీ!
కొట్టాలో అక్కడే కొట్టావురా. నువ్వు పెళ్లి ఆపాలి ఆపాలి అంటుంటే నాకు వైశ్య మెడలో తాళి కట్టాలి కట్టాలి అనిపించేది. దానికి తాళి కట్టి ఓడిపోయిన నీ కళ్లల్లో బాధ ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. కానీ నువ్వు మామూలుగా కొట్టలేదురా, ఊహించని దెబ్బ కొట్టావు. జీవితంలో మర్చిపోలేని దెబ్బ కొట్టావు. రే ఆనందం, బాస్ అందాల రాసి నిన్ను ఎలా పొందాలి అంటే నా కోసం చావు అందట. చస్తే ఏంట్రా పొందేది భోషానం. నాకింత అవమానం జరిగాక అది వద్దు, దాని ప్రేమ వద్దు, అందరినీ లేపి పారేస్తా. అది ఎలా తక్కదో నేను చూస్తా. వాడేదో చేస్తాడని నేనేదో చేస్తానని వాడు ఇలా దూరం నుంచి కొట్టుకోవడం కాదురా. మా ఇద్దరిలో ఒక్కడే బతకాలి, అది నేనే అవ్వాలి. ఏమంటావ్? వస్తున్నాన్రా సూర్య, నువ్వు నేను తేల్చుకుందా. చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు నాన్న. ఇలాంటి స్థితిలో నేనుండటానికి నా పిల్లలే కారణం అవుతారని నేను కూడా ఊహించలేదురా. అదేంటి నాన్న అలా అంటావు? వద్దురా, నేను మాట్లాడాలనుకోవడం లేదు. నువ్వు కాపాడిన ఈ తండ్రి గౌరవాన్ని నీ చెల్లెలు తీసేసినదిరా. ఇప్పుడు నేనట్ట బయటికి రావాలి, వచ్చి తలెక్కడ పెట్టుకోవాలి? పెద్దిరెడ్డి కూతురు పెళ్లి పలానా కారణం చేత పీటల మీద ఆగిపోయినదంటే ఆలోచించడానికి అవకాశం ఉండేది. ఏ కారణం లేకుండా ఆగిపోయిన పెళ్లి గురించి మనిషికో రకంగా మాట్లాడుకుంటుంటే ఎట్టారా విని తట్టుకునేది? అందుకే ఇది నా అంతటా నేను వేసుకున్న శిక్ష. అమ్మను బాధపడద్దని చెప్పు. పిల్లలు తప్పు చేసినా క్షమించగలిగేది తల్లి. కుటుంబం ఎలా ఉన్నా బాధ్యతగా భరించేవాడు తండ్రి. తల్లిదండ్రుల్ని మోసం చేసిన పిల్లలున్నారేమో కానీ పిల్లల్ని మోసం చేసే తల్లిదండ్రులు లేరు నాన్న. నీలాంటి గొప్ప తండ్రి గౌరవాన్ని కాపాడుకోలేని కొడుకున్నాన్నా నేను. మిమ్మల్ని వదిలి నేను వెళ్ళగలను, కానీ నా మనసు వెళ్ళలేదు నాన్న. ఎంత కష్టమైనా సరే మిమ్మల్ని విడిపించి తీసుకెళ్తాను నాన్న.
నేను బయటికి రాలేక ఈయనే ఉన్నాననుకుంటున్నావా ఏంది? నేను తలుచుకుంటే క్షణంలో ఈ నుంచి బయటికి రాగలను. కానీ వచ్చి ఏం చేయమంటావు? ఎవరికోసం రమ్మంటావు? ఎన్నో విషయాల్లో గెలిచిన ఈ పెద్దిరెడ్డి కూతురి విషయంలో ఓడిపోయినాడని జనం అనుకుంటుంటే చూడమంటావా? లేక ప్రాణంగా చూసుకున్న నా కూతురే నన్ను మోసం చేసిందని బాధపడుతూ బతకడానికి రమ్మంటావా? వద్దురా సంజయ్, వెళ్ళిపో. మీరు లేకుండా వెళ్ళలేను నాన్న. అమ్మ మీకోసం ఎంత బాధపడుతుందో తెలుసా? ఆ బాధని చూసి కూడా మిమ్మల్ని ఇలా సెల్లో ఉంచి వెళ్తే నేనేం కొడుకున్నానా? వద్దని చెప్పురా సంజయ్. బాధపడ్డానికి వీల్లేదని చెప్పు. నాకేం కాలేదని చెప్పు. ఎంత అవమానంతో జైలుకి వెళ్ళినాడో అంతకన్నా రెట్టింపు గౌరవంతో జైలు నుంచి తిరిగి వస్తాడని చెప్పు. జ్ఞానం మోపగానే రుజువు అయిపోదు. సాక్ష్యం చూపాలా, ఆ సాక్ష్యం నిజమని తేలాలా. నువ్వేం భయపడమాకరా సంజయ్. మీ నాయన తనంతట తానే తిరిగి వస్తాడు. ఏంది? ఓ పోయి మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. అది కాదు నాన్న. ఏం కాదని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఎస్ఐ గారు సార్, అలా పగిలిపోతా ఉండదు, వెళ్ళమని చెప్పు. బాబు, మీ నాన్నగారికి ఏం కాదు, మేము ఉన్నాం కదా, మీరు వెళ్ళండి. బాధపడకు సిరి. ఏమీ అర్థం కావడం లేదు మామయ్య. అసలేం జరుగుతుంది? నాన్న ఏమైపోయాడు? ఆలోచిస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది మామయ్య. నాన్నని ఎలా కనిపెట్టాలో, ఎవరి పని చేసుంటారో ఎంత ఆలోచించినా అంత చిక్కడం లేదు. నా మీద పంతంతో అత్తే నాన్నని దాచుంటుందని అనుమానించాను. కానీ అర్థం చూస్తుంటే నాన్న కనిపించడం లేదన్న బాధ తన కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. నీకది బాధలా కనిపిస్తుందేమో, నాకు మాత్రం దాని నాటకంలో భాగంగా కనిపిస్తోంది. అవునమ్మా, నీ పెళ్లి అక్షయ్తో జరిపించడానికి మీ నాన్నే అడ్డుపడుతున్నాడన్న కోపంతో తనే ఈ పని చేసుంటుంది. లేదు మామయ్య, అత్తయ్య ఉండదు. ఎలా చెప్పగలుగుతున్నావమ్మా? నాన్న కనిపించలేదనగానే అత్త కంగారు పడ్డం, పెద్దిరెడ్డి మామయ్య ఇంటికి వెళ్లి గొడవ చేయడం, మామయ్యని అరెస్ట్ చేయించడం, ఇదంతా నాటకమే అనుకుందాం. కానీ కడుపు మార్చుకొని నాన్న కోసం బాధపడ్డం మాత్రం నాటకమని నాకు అనిపించడం లేదు మామయ్య. అదేనమ్మా దాని గొప్పతనం.
దాని కన్నీళ్లు చూసి నువ్వు కరిగిపోయావేమో గాని ఆ కన్నీళ్ల వెనకుండే కుట్ర తెలిసిన నేను నమ్మను. తన పంతం కోసం తను ఏమైనా చేయగలదు. ఒప్పుకుంటాను మామయ్య. అత్తకి పంత నెగ్గించుకోవడమే ముఖ్యం. కానీ నాన్న విషయంలో కూడా తను అలా ఆలోచిస్తుందంటే మాత్రం నా మనసు ఒప్పుకోవడం లేదు. సరే సిరి, మీ అత్తయ్య కాదనుకున్నా. మరి ఎవరు చేస్తుంటారు? అక్షయ్ చేస్తుంటాడా? తల్లికి చెప్పకుండా తనే పని చేయడం. ఒకవేళ మీ నాన్నకి బయట శత్రువులు ఉన్నారనుకున్నా ఆయన్ని దాచాల్సిన అవసరం వాళ్ళకేముంటుందమ్మా? ఈ పాటికి ఏదో ఒకటి చేసుండేవాళ్ళు కదా.